ఆర్ఎఫ్సిలో. అయితే లైఫ్లో ఎదుర్కొన్న అవమానాలు, దాని తర్వాత ఎదిగిన తర్వాత తీర్చుకున్న ప్రతీకారాలు ఎలాంటివి ఏమైనా ఉన్నాయా? సార్ నేనే షటిల్ ప్లేయర్ బేసికలీ. ప్రతిరోజు గేమ్లో ఎవడొకడు కొడతా ఉంటాడు, తిరిగి కొట్టాలనిపిస్తుంటుంది. ఒకసారి కొడతాం, ఒకసారి కొట్టం. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ అనుకున్నప్పుడు అవమానాలు తీసుకోలేము, ఆ రిగ్రెషన్ కూడా మనం దాన్ని యాక్సెప్ట్ చేసుకోలేము. ఎవరిని తిడతాం, ఎవరి కోసం మనం ఏం చేస్తాం, దానివల్ల ఏం ఉపయోగం, బీపీ వేస్ట్ అని నేను అనుకుంటా. కోపం వస్తుంది, కోపం రాదు మనకి, ఎవరి మీద ఇది ఉండదు అని నేను అంట్లా. అదొక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇట్స్ నథింగ్ అని వదిలిపేస్తే మనకి కూడా ఉండదు. ఐ హావ్ స్ట్రగుల్ లైక్ ఎనీథింగ్. మా నాన్నగారిని ప్రతి ఒక్కరు, మీ అబ్బాయి ఇది అది ఆడిందుకు యాక్టర్ అవుతాడు, ఇది మీ వాడు ఇలా చేస్తాడు అలా చేస్తాడు, మన మీదే చెప్పేవాళ్ళు చాలా మంది, మన పక్కనే ఉండి మన గురించి బ్యాడ్ చెప్పిన వాళ్ళు చాలా మంది. వాళ్ళందరూ నేను ఏమనుకుంటానంటే వాళ్ళకి తప్పదేమో, నాకు ఇది తప్పదేమో అనుకుంటాను. వాళ్ళు ఇంటెన్షనల్ గా అనలేదు మన కోసం కక్ష కట్టుకుని పని కొట్టుకుని ఎవడో అనలేవు. కాంపిటేటివ్ ఫీల్డ్ లో మైట్ బి మనం కొంచెం నలుగురు ఉన్నాం అనుకోండి, మన స్కిల్స్ వల్ల కొంచెం డామినేటింగ్ గా ఉంటది, అది అందరూ తీసుకోలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగని వాళ్ళు మనకు డామినేట్ చేసే పొజిషన్ లో ఉండరు. అప్పుడు వాళ్ళు చేసే పని ఏముంటది, నెగిటివిటీ మనకి ఎక్కడ ఉంటది, మన ఫ్లోలో మనం ఏదో సరదాగా. ఇప్పుడు తారక్ ఉన్నాడు, తారక ఇప్పుడు మొన్న నాది అన్నాడు, ఇలా అన్నాడంట అలా అన్నాడు, అది అందరూ తీసుకోరు, కొంతమంది తీసుకుంటారు. తీసుకునే వాళ్ళతో మనం కూడా తీసుకోకూడదు, తీసుకుంటే అన్ని తీసుకోవాలి. దట్ ఈస్ అది ఫేస్ చేశాను చాలా. ఐ హ్యాడ్ ఫేస్ లాట్, నాకు ఎక్కువ ఉంటాయి. బట్ అదే సరే అంటాం. ఇప్పుడు దానికి వాళ్ళు వాడే మాట ఏంటంటే నోటిదోలు అంటారు. ఇప్పుడు ఫేస్ చేసాను అన్నారు కదా, ఫేస్ చేసి అసలు తీసుకోవద్దు ఇది మనం అనే స్టేజ్కి ఎప్పుడు వచ్చిందన్న? అంటే ఇమీడియట్ గా రాదు కదా, ఫస్ట్ ఇమీడియట్ గా రాదు. ఎక్స్పీరియన్స్ అయితే కానీ మనకు తెలియదు. అది కొన్నిసార్లు ఏమవుతుందంటే వెన్ వీఆర్ ఇన్ డిప్రెషన్ మోడ్ అది మనల్ని ఎక్కువ యాక్టివేట్ చేస్తుంది. వెన్ వీఆర్ ఇన్ యాక్టివ్ మోడ్ అదే దీనికోసం మనం ఇదవడం ఏంటి అనేది మనకి రిగ్రెషన్ వస్తుంది. ఆడవడో చెప్పాడు ఆడి గురించి మనం మన పని మానేసుకొని మనకున్న ఇవన్నీ పక్కన పెట్టేసి లవ్లీ వైఫ్, డాటర్, మంచి బాస్ ఇన్ని ఉంటుండగా ఈడెవడికో మనం మార్నింగ్ ఇప్పుడు అవన్నీ మనకి ఎప్పుడు జరుగుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రూప్స్ ఉంటాయి, ఈ వాట్సాప్ గ్రూప్స్. మన కొన్ని గ్రూపుల్లో మనం బై ఫోర్స్ ఉండాల్సి వస్తుంది, మన ఇష్టం లేకపోయినా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు నేను ఒరే ఫ్రెండ్స్ ఉన్నాం అనుకోండి, తిట్టుకున్నా కొట్టుకున్నా ఇట్స్ డిఫరెంట్. అవి ఏంటంటే యాక్టివ్ గ్రూప్స్ అవి. అందులో ఒక 5 హ్యాపీ బర్త్డే మిమ్మల్ని పెట్టి ఆ రోడ్ పెట్టడం బీపీ లేచిపోద్ది. మనకి పాప ఆడే పనిలో ఉన్నాడు, వాడే మూడ్ లో ఉన్నాడు, ఆడ ఫోన్ పని చేయదు. ఒక్కొక్కసారి మనకు తర్వాత తెలుస్తుంది ఆడ ఫోన్ పోయిందని, వాటర్ లో పడిపోయిందని, నాకు అవ్వలేదని చెప్పేంత వరకు డే అంతా మనకి ఎలా నడుస్తుంది, హ్యాపీ బర్త్డే అంతా చెత్తగలుగుతుంది. అవతల పక్కవాడు వరే మన ఇద్దరం కలిసి మనం చిన్నప్పుడు రా ఎందుకు నీకు గిఫ్ట్ పంపుతున్నాను, ఈవినింగ్ ఎక్కడికి వస్తావు, ఇవన్నీ పక్కనే చేది నాకు ఎందుకు చెప్పలేదు. అదే హ్యాపీ బర్త్డే కాస్త సాడ్ బర్త్డే, అన్హ్యాపీ బర్త్డే. అది ఎందుకు పెట్టుకుంటే తీసుకుంటే అవుతుంది సార్. అది నాకు టైం పట్టింది. మీరు అడిగిన క్వశ్చన్ లో ఆన్సర్ అనేది నేను ఏదో చెప్తున్నాను కాదు, మీరు అడిగిన ఎగ్జాక్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే టైం పట్టింది. ఇప్పుడైతే లేదు, అది ఓవర్కమ్ చేస్తాం. బట్ ఎప్పుడైనా కూడా అంటే ఇప్పుడు మీరు అన్నారు ఎంత లేదన్నా కూడా ఒక చిన్న నెగిటివిటీ అనేది వచ్చినప్పుడు ఏంటంటే మన మైండ్ మీద ఎక్కడో సబ్ కాన్షియస్ గా ఉంటుంది, మనం ఎంత తీసుకోకపోయినా ఉంటది. బట్ దానికి ఏంటంటే మన పర్సనల్ స్పేస్ అనేది మనకి హీలింగ్ స్పేస్, తెల్లారికి మళ్ళీ రావాలంటే. సో మన పర్సనల్ స్పేస్ అంటే ఆబ్వియస్ గా ఫ్యామిలీ స్పేస్. సో వాళ్ళు ఇలాంటివి ఏమన్నా అంటే ఇలాంటివి ఏమన్నా చెప్పే స్పేస్ అక్కడ ఉంటుందా, వాళ్ళ ఇది ఉంటుందా, లేదంటే కనుక మీ అంతటి మీరే ఇది మనకు వద్దులేదు వైఫ్ డెసిషన్ తీసుకుంటారు. నాకు ఇంకా బాగా హర్ట్ అయింది ఏమైనా ఉంటే చెప్తా. చెప్పినప్పుడు వెంటనే చెప్పొద్దు. తను కూడా తను ట్రావెల్ అవుతుంది, చూసి ఒక 5 డే వచ్చేసరికి ఇంకా ఎందుకు దానికోసం అంత వదిలే. అది ఏమైనా నీకు ఇంపార్టెంటా ఏంటా? ఇఫ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ నువ్వు టేక్ టైమ్ అండ్ విల్ డిస్కస్. నువ్వు ఆలోచించు,
అడవడవ చెప్తా ఆడి కోసం నీకు ఎందుకు టెన్షన్ అప్పుడు అంటది. అంతవరకు తను ఊరికే నోరు పారేసుకో. ఓకే ఓకే ఓకే. సో హ్యాపీ వైఫ్ హ్యాపీ లైఫ్ అనమాట.